హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 10 కోనిక్ సెక్షన్స్లో ఎక్సర్సైజ్ 10C ముందరున్న ఎగ్జాంపుల్స్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి మా. Conic sections, example 9 Nana. Find the coordinates of the foci, the vertices, the length of the major axis, the minor axis, the eccentricity and the length of the latest rectum of the ellipse. X square by 25 plus y square by 9 equal to 1. ఇక్కడ denominator of x square by 25 is greater. ఎక్కడుంది? x square యొక్క డినామినేటర్ ఏంటి? గ్రేటర్గా ఉంది కాబట్టి ఇక్కడ మేజర్ యాక్సిస్ అనేది ఎలా ఉంటుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. కాబట్టి దీన్ని కంపేర్ విత్ గివెన్ ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ బై 25 ప్లస్ వై స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1. కంపేర్ విత్ గివెన్ ఈక్వేషన్ x square by a square ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇలా ఉన్నప్పుడు కంపేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ సరిపోయింది. ఏ స్క్వేర్ వాల్యూ ప్లేస్లో ఏముంది నాన్న? 25 ఉంది. వై స్క్వేర్ సరిపోయింది. బీ స్క్వేర్ ప్లేస్లో ఏముంది? 9. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 25, బీ స్క్వేర్ ఈక్వల్ టు 9. ఏ ఈక్వల్ టు ఏమేది? ఏ ఈక్వల్ టు √25 అంతేనా? a equal to 5, b square equal to 9, b equal to √9, b equal to ఎంత? 3 అవుతుంది. మనకు ఏ బీలు తెలిసినప్పుడు ఏబిసి రిలేషన్ ఏంటి? సి కనుక్కునేచ్చు కదా. సి ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. ఏబిసి రిలేషన్షిప్లో సి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అని చెప్పి. ఏ స్క్వేర్ ఏంటన్నా? 25 మైనస్ బీ స్క్వేర్ వాల్యూ 9. √25 మైనస్ 9 ఎంత? √16. √16 వాల్యూ ఎంతరా? 4. ఫోకా ఏమేది? మేజర్ యాక్సిస్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎక్స్ యాక్సిస్ మీద కదా. ఎందుకు? ఇక్కడ ద డినామినేటర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 25 ఈజ్ గ్రేటర్ కాబట్టి మేజర్ యాక్సిస్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. ఫోకా ఏమేది? ఎక్స్ యాక్సిస్ మీద ప్లస్ ఆర్ మైనస్ సి కమా 0. ఏమైంది? ప్లస్ ఆర్ మైనస్ సి కమా 0, ప్లస్ ఆర్ మైనస్ 4 కమా 0. సి వాల్యూ ఎంత? 4. నెక్స్ట్ వర్టిసెస్ ఏమవుతాయి? ఎక్స్ యాక్సిస్ మీద వర్టిసెస్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కమా 0. ఏ వాల్యూ ఎంత? 5, ప్లస్ ఆర్ మైనస్ 5 కమా 0. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ మీద కదా మేజర్ యాక్సిస్ ఉండేది. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఈక్వల్ టు ఏంటన్నా? ఫార్ములా 2a. ఇవన్నీ మీకు ఇంట్రడక్షన్లోనే చెప్పాను, ఒకసారి చూసుకోండి. 2 ఇంటూ ఏ వాల్యూ ఎంతరా? 5. 2 ఇంటూ 5, 2 5 ఎంత? 10. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఎంతమా? 2b. 2 ఇంటూ బి వాల్యూ ఎంత? బి వాల్యూ 3. 2 3 ఎంత? 6. ఎసెంట్రిసిటీ ఏమేది? ఎసెంట్రిసిటీ ఈ ఈక్వల్ టు సి బై ఏ. సి వాల్యూ ఎంతమా? 4 బై ఏ వాల్యూ ఎంత? 5. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్, లెంత్ ఆఫ్ ది ఎల్ఎల్ఆర్ అంటాం. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఈక్వల్ టు 2b స్క్వేర్ బై ఏ. 2 ఇంటూ బీ స్క్వేర్ వాల్యూ ఎంతమా? 9 బై ఏ వాల్యూ ఎంతరా? 5. 9 2 ఎంత? 18 బై 5. మనము ఇవన్నీ ఇది మేజర్ యాక్సిస్ అనేది ఎక్కడ ఉందా అని గుర్తుపెట్టేస్తే సరిపోయింది. ఇవన్నీ ఎక్స్ పాయింట్ మాత్రమే వాల్యూస్ ఉంటాయి. వై కోఆర్డినేట్ వాల్యూస్ నెగిటివ్ అంటే 0 ఉంటుంది. చూడండి,
Next question. Example 10. Find the coordinates of the foci, the vertices, the lengths of major and minor axis and the eccentricity of the ellipse. మన గివెన్ ఎలిప్స్ ఇచ్చేసారు. దీని నుంచి ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఎలిప్స్ ఏంటన్నా 9x² ప్లస్ 4y² ఈక్వల్ టు 36. ఈక్వల్ టుకి ఇట్ సైడ్ వాల్యూ మనం 1 చేసుకోవాలి. ఇక్కడ 1 అవ్వాలంటే మొత్తం ఈక్వేషన్ని బై 36తో డివైడ్ చేయండి. ఏమేది 9x² బై 36, 4y² బై 36, 36 బై 36, 36 వన్స్, 4 వన్స్, 4 9s, 9 వన్స్, 9 4s, x² బై 4 ప్లస్ y² బై 9 ఈక్వల్ టు 1. ఇక్కడ గమనించండి, ఇంతకుముందు క్వశ్చన్లో ఏం చెప్పామ్మా? ఇంతకుముందు క్వశ్చన్లో ద డినామినేటర్ ఆఫ్ x² బై 25 ఈజ్ గ్రేటర్, హెన్స్ మేజర్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. ఏదైతే గ్రేటర్ వాల్యూ ఉంటుందో, ఇప్పుడు x² కోఎఫిషియంట్ కదా గ్రేటర్, కాబట్టి ఏంటి, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. y² కోఎఫిషియంట్ కన్నా గ్రేటర్ అయితే ఏమేది, అది వై మీద ఉంటుంది మేజర్ యాక్సిస్. ఇప్పుడు చెప్పండి, హియర్ డినామినేటర్ ఆఫ్ y² బై 9 ఈజ్ గ్రేటర్, హెన్స్ మేజర్ యాక్సిస్ ఈజ్ అలా వై యాక్సిస్. వై యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్నీ మారిపోతాయి. ఫస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ రెండు నేను చెప్తాను చూడండి. ఇక్కడేమో x² వాల్యూ డినామినేటర్ వాల్యూ గ్రేటర్ కంపేర్ విత్ y² డినామినేటర్. ఇక్కడ చూడండి, y² డినామినేటరు x² డినామినేటర్ కన్నా పెద్దదిగా ఉంది కాబట్టి మేజర్ యాక్సిస్ అనేది దేని మీద ఉంటుంది, వై యాక్సిస్ మీద ఉంటుంది. దీనికి ఫోకస్ ఏమేది, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఇది కదా, కంపేర్ చేయండి. కంపేర్ విత్ ద ఈక్వేషన్ x² బై b² ప్లస్ y² బై a² ఈక్వల్ టు 1. x² బై b² ప్లస్ y² బై a² ఈక్వల్ టు 1. కంపేర్ చేస్తే b² వాల్యూ ఎంతనా 4, a² వాల్యూ ఎంత 9, b ఈక్వల్ టు √4, b ఈక్వల్ టు 2, a ఈక్వల్ టు √9, a ఈక్వల్ టు 3. ఏబి తెలిసినప్పుడు సి ఫైండ్ అవుట్ చేసేయచ్చు కదా. సి ఈక్వల్ టు ఏమైంది, √a² మైనస్ b². ఏ వాల్యూ ఎంతరా, a² 9 మైనస్ b² వాల్యూ 4, 9 మైనస్ 4 ఎంత √5. సి వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకేమడిగారు, ఫోకై అడిగారు, వర్టిసెస్ అడిగారు, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్, ఎసెంట్రిసిటీ అడిగారు. ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఫోకై. ఇక్కడ మేజర్ యాక్సిస్ అనేది వై యాక్సిస్ మీద ఉన్నది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ పాయింట్ మాత్రం వాల్యూ అయింది, వై కోఆర్డినేట్ ఏమైంది 0 అయింది. ఇప్పుడు మనకు మేజర్ యాక్సిస్ అనేది వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఏమైంది నాన్న, ఫోకస్ 0, ± c. ఎక్స్ కోఆర్డినేట్ 0 అయిపోయింది. 0, ± c వాల్యూ ఎంత √5. వర్టిసెస్ ఏమైంది 0, ± a, +0, a, 0, -a కూడా రాయొచ్చు. వర్టిసెస్ కాబట్టి 2 ఉంటాయి. ఏంటి 0, ± a వాల్యూ ఎంతమా 3. నెక్స్ట్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, ఈక్వల్ టు 2a. 2 into 3 ఈక్వల్ టు 6. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఏంటన్న ఫార్ములా, మైనర్ యాక్సిస్కి వై యాక్సిస్ 2bనే, 2b ఈక్వల్ టు ఏమైంది 2 into 2 ఈక్వల్ టు 4. ఈ ఈక్వల్ టు ఏమైంది c/a. సి వాల్యూ ఎంత √5/3. అంతేనా మనకు కనుక్కోమనింది.
ఇక్కడ మనకు లెంత్ ఆఫ్ లేటర్ రెక్టమ్ అడగలేదు కాబట్టి కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే ఓన్లీ ఫోకై వర్టిసెస్. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అంటే 2a, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అంటే 2b. మనకి ఈక్వేషన్ తెలియాలి, దే ఈక్వేషన్తో కంపేర్ చేయాలి అని. ఫార్ములాస్ అయితే ఇక్కడ చేంజ్ కావు. నెక్స్ట్ క్వశ్చన్ మా ఎగ్జాంపుల్ 11. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ హూస్ వర్టిసెస్ ఆర్, వర్టిసెస్ ఇచ్చేశారు, అండ్ ఫోకై ఆర్, ఫోకై కూడా ఇచ్చేశారు. మనము దేంతో కంపేర్ చేసుకోవాలి? ఇక్కడ y కోఆర్డినేట్ 0 కాబట్టి వర్టిసెస్ ఏ యాక్సిస్ మీద ఉంటాయి, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటాయి. ఫోకై కూడా చూడండి y కోఆర్డినేట్ 0 కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది ఫోకస్ వర్టిసెస్. ఓకేనా? వర్టిసెస్ ఆర్ ఆన్ ఎక్స్ యాక్సిస్. వర్టిసెస్ మామూలుగా ఎక్స్ యాక్సిస్ మీద వర్టిసెస్ ఎలా రాస్తాం? వర్టిసెస్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కమా 0. ఎంత ఏమి ఇచ్చారన్నా మనకు? ప్లస్ ఆర్ మైనస్ 13,0. కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఏమైంది? 13. నెక్స్ట్ ఫోకై ప్లస్ ఆర్ మైనస్ సి కమా 0. అంటే ఏమి ఇచ్చారు మనకు? ఫోకై ప్లస్ ఆర్ మైనస్ 5,0. కంపేర్ చేయండి, సి వాల్యూ ఏమైంది? ప్లస్ ఆర్ మైనస్ సరిపోయింది, సి ప్లస్లో ఏముంది ఇక్కడ? 5. సి ఈక్వల్ టు 5. కంపేర్ చేస్తే మనకి ఏ తెలుసు? సి తెలుసు. బి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. రిలేషన్ ఏబిసి రిలేషన్షిప్ ఏంటి? ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అంతేనా? దీని నుంచి ఏసి తెలుసు, బి స్క్వేర్ తెలియదు. బి స్క్వేర్ ఈక్వల్ టు ఏమేది నాన్న? ఇది సైడ్కి వెళ్తే ఏ స్క్వేర్ బి స్క్వేర్ కావాలి, దీన్ని అలాగే పెడతాం. ఈ సి స్క్వేర్ ఈ సైడ్ పంపిస్తే ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత? 13 హోల్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ వాల్యూ 5 స్క్వేర్. 13 హోల్ స్క్వేర్ ఎంత? 169 మైనస్ 5 స్క్వేర్ వాల్యూ 25. 169 మైనస్ 25 ఎంత? 144. బి స్క్వేర్ ఈక్వల్ టు 144. బి ఈక్వల్ టు ఏమైంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 144. బి వాల్యూ కావాలంటే 12. మనకు బి స్క్వేర్ వాల్యూ మాత్రమే అవసరమైద్ది. బి స్క్వేర్ ఈక్వల్ టు ఎంతనన్నా? 144. ఇప్పుడు మనకి ఏమడిగాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ అన్నారు. ఎక్స్ యాక్సిస్ మీద మేజర్ యాక్సిస్ ఉంటే ఏంటి? దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏంటన్నా? ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వర్టిసెస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉండేది కదా. వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వాల్యూ ఎంతమా? 13 హోల్ స్క్వేర్. 13 హోల్ స్క్వేర్ ఎంత? 13 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ వాల్యూ ఎంత? 12 స్క్వేర్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ బై 13 హోల్ స్క్వేర్ ఎంత? 169 ప్లస్ వై స్క్వేర్ బై 12 ఇంటూ 12 ఎంత? 144 ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. అర్థమైందన్నా? మీకు అర్థమవుతుందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. మనకి ఎలా తెలుస్తుంది ఈ పాయింటే అని? మనకు వై కోఆర్డినేట్ 0 అయితే ఈ వర్టిసెస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటాయి. ఒకవేళ ఎక్స్ కోఆర్డినేట్ 0 అయిందనుకో ఇచ్చిన గివెన్ వర్టిసెస్ కానీ ఫోకస్ కానీ ఇంకేదైనా ఈక్వేషన్ కానీ దేని మీద ఉంటుంది? వై యాక్సిస్ మీద ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. ఎగ్జాంపుల్ 12. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ whose length of the major axis is 20 and foci are 0, plus or minus 5. దీనికి చెప్పండి ఎవరైనా. మనకు ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 0 అంటే ఫోకై అనేది దేని మీద ఉంటుంది? ఆలోచించి చెప్పండి. 5 సెకండ్స్ టైం ఇస్తాను. ఎక్స్ కోఆర్డినేట్ 0 మనకున్న ఫోకై ఎక్కడ ఉంటుంది? వై యాక్సిస్ మీదే కదా. అర్థమవుతుందా? ఫోకై ఆన్ వై యాక్సిస్. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అంటే ఏంటన్నా? 2a. లెంత్ ఆఫ్ గివెన్ ఏమిచ్చారు ఇక్కడ? ఫోకై ఆన్ వై యాక్సిస్. ఎలా చెప్పాము? ఎక్స్ కోఆర్డినేట్ 0 కాబట్టి మనం
ఫోకై ఆన్ వై యాక్సిస్ అన్నాం. మనకు వై వాల్యూ ఇక్కడ ఎక్స్ కమా వై అంటాం కదా, పాయింట్ వై వాల్యూనే ఉంది కాబట్టి ఫోకై ఆన్ వై యాక్సిస్. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఇంకా ఏమేమి ఇచ్చారు? లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఏమిచ్చారు నాన్న? 2a ఇచ్చేశారు. ఎంత? 20. దీంట్లో నుంచి ఏని ఫైండ్ అవుట్ చేయొచ్చా? 2 1s 2 10s. ఏ ఈక్వల్ టు ఎంత? 10. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏమేది? 10 స్క్వేర్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 100. 10 స్క్వేర్ వాల్యూ ఎంత? 100. ఏ స్క్వేర్ తెలిసిపోయింది. నెక్స్ట్ ఫోకై అంటే ఎట్లా రాస్తాం? వై యాక్సిస్ మీద ఫోకై అంటే 0, ± c. అంతేనా? 0, ± c. ఏమిచ్చారు? 0, ± 5. కంపేర్ చేయండి. 0 0 సరిపోయింది. ± c ప్లస్ ఏముంది? 5. c ఈక్వల్ టు 5. సి స్క్వేర్ ఏమేది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే సి స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్. సి ఈక్వల్ టు 5 స్క్వేర్ వాల్యూ ఎంత? 25. సి వాల్యూ కూడా వచ్చేసింది. మనకి ఏ స్క్వేర్ తెలుసు, సి స్క్వేర్ తెలుసు. బి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఏ స్క్వేర్కి మనకి ఏబిసి రిలేషన్ ఏంటి? ఏ స్క్వేర్ ఈక్వాలిటీ ఇవన్నీ మనం ప్రూవ్ చేసాం ఇంట్రడక్షన్లో. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసి రన్నన. ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. దీని నుంచి బి స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి? ఈ సి స్క్వేర్ని ఈ సైడ్ పంపించాలి. ఏ స్క్వేర్ ఇలాగే రాసుకుంటాం. ప్లస్ సి స్క్వేర్ ఇటు సైడ్కి వెళ్తే ఏమేది? ప్లస్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. సైన్స్ చేంజ్ చేయాలి. ఈక్వల్ టుకి ఇటు సైడ్ మార్చిన, ఇటు సైడ్ ఉండేటి ఇటు సైడ్ మార్చిన వాటి సైన్స్ చేంజ్ అవ్వాలి. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత? 100. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత? 100. సి స్క్వేర్ వాల్యూ ఎంత? 25. 25. 100 మైనస్ 25 ఎంత? 75. ఇది బి స్క్వేర్ వాల్యూ. బి కావాలంటే √75 అవుతుంది. దేర్ఫోర్ మనకి ఇక్కడ కూడా ఏం కావాలి? ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్సే కావాలి. చాలా ఈజీ అమ్మ ఈ చాప్టర్. ఫార్ములాస్ వస్తే, ఫార్ములాస్ కాదు ఈక్వేషన్. ఏ ఈక్వేషన్ అవుతుంది? ఫోకస్, వర్టిసెస్, మేజర్ యాక్సిస్ ఇవన్నీ మనకు తెలిస్తే చాలు. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏమైంది? ఇదేనా చూడండి. ఏ స్క్వేరు బి స్క్వేరు. ఈక్వేషన్ ఏం రాయాలి? ఫోకస్ అనేది వై యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏంటన్న ఫార్ములా? వై యాక్సిస్ అయితే x² / b² ప్లస్ y² / a² ఈక్వల్ టు 1. x² / b² వాల్యూ 75 ప్లస్ y² / a² వాల్యూ ఎంతరా? a² వాల్యూ 100 ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. అయిపోయింది. ఇక్కడ మనం దీన్ని చూసి చెప్పాలి. ఎలా చెప్తాము అంటే ఫోకస్ అనేది వై యాక్సిస్ మీద, ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 0 కాబట్టి పాయింట్ అనేది ఎక్కడ ఉంటుంది? వై యాక్సిస్ మీద. ఫోకస్ ఆన్ వై యాక్సిస్. వై యాక్సిస్ మీద పాయింట్ ఇది అవుతుంది. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ గివెన్ ఇచ్చేసారు. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే మనకు 2a ఇచ్చేసినట్టే కదా. 2a ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 20. దీని నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఫోకై అంటే వై యాక్సిస్ మీద ఏం రాస్తాం? 0, ± c. 0, ±5 ఇచ్చారు. దీని నుంచి సి వాల్యూ రిలేషన్, ఏబిసి యొక్క రిలేషన్. దాని నుంచి బి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఆన్ వై యాక్సిస్. వై యాక్సిస్ మీద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏంటి? వర్టికల్గా ఇలా ఉంటుంది ఎలిప్స్. ఇలా ఇది మేజర్ యాక్సిస్, ఇది మైనర్ యాక్సిస్. ఇలా ఫోకస్ ఇవి. వై యాక్సిస్ మీద పాయింట్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 అంటాం కదా. ఓకేనా? అర్థమైందమ్మా? ఎగ్జాంపుల్ 13 మా. Find the equation of the ellipse with the major axis along the x-axis and passing through the points 4, 3 and -1, 4. మనకి గివెన్ ఏమి ఇచ్చారు? మేజర్ యాక్సిస్ అనేది ఎక్కడ ఉంది అంటున్నా? అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ అన్నారు. ఎక్స్ యాక్సిస్ మీద మేజర్ యాక్సిస్ ఉందంట. అంటే ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఏమైంది? x² / a² ప్లస్ y² / b² ఈక్వల్ టు 1. మేజర్ యాక్సిస్ గివెన్. మేజర్ యాక్సిస్ along the x-axis. x-axis మీద ఉన్నప్పుడు మేజర్ యాక్సిస్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఈజ్
x square by a square plus y square by b square ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈ ఎలిప్స్ మీద పాయింట్స్ ఏంటి? 2. కాబట్టి 4,3 ద పాయింట్ 4,3 passes through 1. passes through ఈక్వేషన్ 1. x ప్లేస్లో 4 పెట్టండి, y ప్లేస్లో 3 పెట్టండి. ఈక్వేషన్ 1లో 4 స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y ప్లస్లో 3 పెడితే 3 స్క్వేర్ by b square equal to 1. 4 square value 16 by a square plus 3 square into 9 by b square equal to 1. This is equation number 2. Next, minus 1 comma 4 passes through the point. Minus 1 comma 4 passes through equation number 2. equation number 1. x ప్లేస్లో -1 పెట్టండి నాన్న. x ప్లేస్లో -1, ఇది y ప్లేస్లో 4 పెట్టండి. ఏమైంది? -1 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. -1 హోల్ స్క్వేర్ ఏమైంది? +1 అయిపోయింది. 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. మనం ఆల్రెడీ ఈక్వేషన్ సాల్వ్ చేయడం తెలుసు కదా. ఏదో ఒక వాల్యూని ఎక్స్ కోషన్ కానీ వై కోషన్ కానీ సేమ్ చేసుకుంటాం కదా. ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఈ మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 3/16, ఎందుకంటే ఇక్కడ 16/a² 16/a² వస్తుంది. మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 3/16. 16తో మల్టిప్లై చేయండి. 16 ఇంటూ 1/a² ఏమైంది? 16/a² ప్లస్ 16 ఇంటూ 16 ఎంతమా? 256/b² ఈక్వల్ టు 16 ఇంటూ 1 16. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అందాం. ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 2 చేయండి. ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ నెంబర్ 2 ఏమైందో చూడండి నాన్న. ఈక్వేషన్ 4 వాల్యూ ఎంత? 16/a² plus 256/b² on both sides. ఇదేమైంది? -16/a². 2 ముందు మైనస్ ఉంది కాబట్టి 2 ఈక్వేషన్కి సైన్స్ చేంజ్ చేసి రాసేయండి, సరిపోయింది. 16/a² ప్లస్ ఉంది కాబట్టి -9/b² ఈక్వల్ టు ఇటు సైడ్ ఏముంది? ఈక్వల్ టు ఇటు సైడు 16 ఉంది. ఇటు సైడు 16 - 1 ప్లస్ 16/a² మన 16/a² క్యాన్సల్. ఇంకేం మిగిలింది? 250. ఇక్కడ డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ని ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 256 - 9/b² ఈక్వల్ టు 16లో నుంచి 1 పోతే ఎంతరా? 15. 256 - 9 ఎంతరా? 247. 247/b² ఈక్వల్ టు 15. ఇక్కడ b² అనే డినామినేటర్లో ఉంది. ఇది ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది? న్యూమరేటర్కి వెళ్తుంది. ఈ 15 న్యూమరేటర్లో ఉంది, ఇటు సైడ్కి వస్తే డినామినేటర్కి వస్తుంది. b² ఈక్వల్ టు ఏమైంది? 247/15. అంతేనా? b² వచ్చేసింది. మనకి a² కూడా తెలియాలి కదా. సబ్స్టిట్యూట్ b² వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. b² వాల్యూ a² వస్తుంది. సబ్స్టిట్యూట్ b² వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది నాన్న? 2 ఏంటి? 16/a² ప్లస్ 9/b². b² వాల్యూ ఎంత? 247/15 ఈక్వల్ టు 1. ఇది న్యూమరేటర్కి వెళ్తే రివర్స్ అయిపోయింది కదా. ఏ అనేది న్యూమరేటర్, డినామినేటర్లో b/c ఉందంటే దీన్ని ఎలా రాయొచ్చు? a ఇంటూ దీన్ని రివర్స్ చేస్తే ఏమైంది? c/b. అంతేనా? సేమ్ అదేవిధంగా దీన్ని ఎలా చేయండి? 16/a² ప్లస్ 9 ఇంటూ 15/247 ఈక్వల్ టు 1. క్యాన్సిల్ ఏమన్నా అవుతుందేమో చూడండి నాన్న. క్యాన్సిల్ ఏం పోదు కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి. 16/a² ప్లస్ 15 9 ఎంతమా? 135/247 ఈక్వల్ టు 1.
ఈ వాల్యూని ఇటు సైడ్ పంపిస్తే ప్లస్ కదా ఇటు సైడ్ ఉండేది, ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది మైనస్ అవుతుంది. 16/a² ఈక్వల్ టు 1 మైనస్ 135/247. ఇటు సైడ్ ఎల్సిఎం తీయండి. 16/a² ఈక్వల్ టు 247 మైనస్ 135/247. 247లో నుంచి 135 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతమా? 16/a² ఈక్వల్ టు 247లో నుంచి 135 211 ఎంత? 112/247. క్రాస్ మల్టిప్లై చేయండి, ఏమైంది? a² ఇటు సైడ్కి వెళ్తుంది. 16 ఇంటూ 247 ఈక్వల్ టు 112 ఇంటూ a² కావాలంటే ఏం చేయాలి? 112ని a² 112తో మల్టిప్లికేషన్ ఉంది. 112 ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది కదా. 16 ఇంటూ 247/112. 16తో పోయిద్ది కదా. 16 టేబుల్ ఎన్ని టైమ్స్ పోద్ది? 16 1s are 16 7s are. అంతేనా? a² వాల్యూ ఏమైద్దిరా? a² ఈక్వల్ టు 247/7. a² ఈక్వల్ టు 247/7. మనకి a² తెలుసు, b² తెలుసు, అవునా? b² వాల్యూ ఎంత? 247/15. సబ్స్టిట్యూట్ a² b² వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఏంటి ఈక్వేషన్ నెంబర్ 1? x²/a². a² వాల్యూ ఎంత? 247/7 ప్లస్ y²/b². b² వాల్యూ ఎంత వచ్చింది? 247/15 ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. అర్థమైందా నాన్న? ఇంకా దీన్ని సాల్వ్ చేయాలంటే ఎల్సిఎం తీసుకొని చేయొచ్చు నాన్న. ఎలా చేస్తాము? ఇది రివర్స్ అవుతుంది కదా. రివర్స్ అయితే ఏమైంది? 7x²/247 ప్లస్ 15y²/247 ఈక్వల్ టు 1. ఇక్కడ ఎల్సిఎం సేమ్ కాబట్టి న్యూమరేటర్ని యాడ్ చేయొచ్చా? 7x² ప్లస్ 15y²/247 ఈక్వల్ టు 1. 247 డినామినేటర్లో ఉంది కదా, ఇటు సైడ్కి వెళ్తే న్యూమరేటర్కి వెళ్ళిపోయింది. 7x² ప్లస్ 15y² ఈక్వల్ టు 247. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. చూడడానికి పెద్దదిగా అనిపిస్తుందన్నా, మన కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఈజీగా చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్